కాంగ్రెస్లో ఢిల్లీ పెద్దల పెత్తనం ఎక్కువ అవుతుంది, ఇక్కడ నేతలు ఎదగలేరు అనేసి అనుకున్నారు. ఇప్పుడు బీజేపీకి వచ్చినా అదే సిద్ధాంతము, వాళ్ళు కేంద్రంలో కంట్రోల్లోనే ఉంటారు, ఏ నిర్ణయమైనా అక్కడ చెప్పకుండా తీసుకోవడానికి ఛాన్స్ లేదు. అక్కడ విభేదించి మరి ఇక్కడ ఓకే చెప్పడానికి ప్రధాన కారణం ఏంటి? మరి ఆ టైంలో బీఆర్ఎస్ ఫామ్ అయిన తర్వాత ఒకటి బీజేపీలో నేను ఆశించింది ఆ దిశలో ముందుకు పోతారు. ఎందుకంటే నేను వ్యక్తిగతంగా పదవిని ఆశించి చేసే వ్యక్తిని కాదు, చేయలేదు. నేను ఎప్పుడు ఏ పదవి, నేను ఒక ఎమ్మెల్యే టికెట్ అనేది అడిగింది తప్ప నేను ఏ పదవి గురించి ఏ పార్టీలో కాంగ్రెస్లో అడగలేదు, బీజేపీలో అడగను. నాకు ఉండేటువంటి ఆలోచనలు నీటి వనరుల, నీటి మనం వాటర్ సెక్యూరిటీ అంటామంటే నీటి సురక్షితం ఏ విధంగా మనం సాధించగలుగుతామని నాకు ట్రస్ట్ ద్వారా నేను ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తున్నాను. అది పైకి అందజేయడం జరిగింది. దీన్ని ముందుకు తీసుకొని పోతారని నాకు చాలా ఐఎమ్ ఓన్లీ ఇంట్రెస్టెడ్ ఇది ఒకటే సబ్జెక్ట్ నాకు. అంతకు మించి నాకు పదవి మీద ఆశ లేదు. ఎందుకంటే ఇది చాలా తక్కువ ఖర్చుతో సంవత్సరానికి 3 పంటలు నీరు అందించే వాటర్ షెడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ టి హనుమంతరావు గారు అని చెప్పి, ఆయన రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్. 4 వాటర్ కాన్సెప్ట్, చతుర్విధ జల ప్రక్రియ. ఈ కార్యక్రమం 25 సంవత్సరాలుగా జహీరాబాద్ దగ్గర ఒక గ్రామంలో, కోహీర్ మండలంలో 25 సంవత్సరాల నుంచి వితౌట్ మెయింటెనెన్స్ 3 పంటలకు నీళ్ళు ఇస్తుంది. ఆ రోజు 5,000 ఎకరానికి అయింది. రాజస్థాన్లో 2014-18 మధ్య వసుంధరాజే గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హనుమంతరావు గారి చతుర్వేద జల ప్రక్రియ అక్కడ ఇంప్లిమెంట్ చేస్తే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ వచ్చాయి. దాని తర్వాత ఇప్పుడు ఏమైపోయిందంటే మనకు మొదలైంది ఇక్కడ. దీన్ని ఎవరు పట్టించుకోవడానికి తయారుగా లేరు. తెలంగాణ వచ్చిన తర్వాత 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత జలయజ్ఞం అని మొదలుపెట్టారు. కేసీఆర్ వచ్చిన తర్వాత రీడిజైన్ ప్రాజెక్టు, లిఫ్ట్ ఇరిగేషన్. నేను కూడా లిఫ్ట్ ఇరిగేషన్ తెలంగాణ గోదావరి వాటర్ అని చెప్పిన వాడినే. అప్పుడు ఈ సంగతి తెలియదు. లిఫ్ట్ ఇరిగేషన్కి అయ్యే ఖర్చులో చిన్న ఫ్రాక్షన్. ఇప్పుడు కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కనీసం 7,000 కోట్లు ఖర్చు వస్తుంది. అటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు 150 కోట్లకి 1,00,000 ఎకరాలకు 3 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. 7,000 కోట్లు ఎక్కడ ఇది? బనకచర్ల 81,900 కోట్లు 8-10 సంవత్సరాల వరకు కొనసాగేటువంటి పని. 54,000 ఎకరాల భూసేకరణ, దాంట్లో 15,300 ఎకరాల అటవీ భూమి. చాలా కష్టమైనటువంటి పని. అయినా కూడా దాన్ని మొదలు పెట్టాలి, చేయాలి అనేటువంటి కార్యక్రమం చేసినప్పుడు నేను ఓపెన్గా చెప్పాను, దీనికి ఎందుకు చేస్తున్నారు? రాయలసీమలో 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. ఓకే, ఆ 30 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి హనుమంతరావు గారి 4 వాటర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేస్తే 4,500 కోట్లతో 3 పంటలకు నీళ్ళు ఇస్తాం. ఇది 82 అనుకోండి. ఇది 8-10 సంవత్సరాల్లో 5-6 పెరిగిపోతుంది. మెయింటెనెన్స్ ఇట్లన్నీ ఉంటాయి. ఇక్కడ నో మెయింటెనెన్స్ రిజల్ట్. మహారాష్ట్రలో 87,000 కోట్ల రూపాయలతో వైగంగా నలగంగా లింకింగ్ ఆఫ్ రివర్స్. బనకచర్ల ఏమిటంటే ఇంటర్ బేసిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ నీళ్లు ఎక్కువ ఉండేటువంటి బేసిన్ నుంచి తక్కువ ఉండే బేసిన్కి ట్రాన్స్ఫర్. ఇది కేఎల్ రావు గారు 72లో ప్రతిపాదించినటువంటి కార్యక్రమం. 2002లో వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీని పెట్టి ఈ లింక్స్ ఎక్కడెక్కడ సాధ్యమవుతాయని దాన్ని సర్వే చేసి నిర్ధారించమని చెప్తే 30 లింక్స్ చేసుకోవచ్చని వాళ్ళు చెప్పారు. ఆ 30 లింక్స్ ఇప్పుడు లింక్ అనే దాంతో చిన్న పెద్ద ఇష్టానుసారంగా పెంచుకోవాలని చూస్తున్నారు. ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి బుందేల్ఖండ్లో 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ ఇచ్చారు. 44,000 కోట్ల రూపాయలతో 26 లక్షల ఎకరాలు, 3,900 కోట్లతో 26
లక్షల ఎకరాలకి 3 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఇది ఆల్టర్నేటివ్. ఓకే. మహారాష్ట్రలో 87,000 కోట్లతో 10 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలి. 1,500 కోట్లతో మీరు 3 పంటలకు నీళ్ళు ఇవ్వచ్చు. ఈ 87,000 కోట్లు 8-10 సంవత్సరాలు కొనసాగుతుంది. దాని ఖర్చులు పెరుగుతాయి, మెయింటెనెన్స్. కేంద్రం నుంచి 25% కావాలని చెప్పి అడుగుతున్నారు. ఇవన్నిటికీ ప్రత్యామ్నాయంగా ఇది ఉంది అని చెప్పి దీని మీదే నేను వర్క్ చేస్తాను. మామూలుగా నీళ్ళ సబ్జెక్ట్కి సంబంధించి ఎవరైనా మాట్లాడుతున్నారంటే మాజీ సీఎం కేసీఆర్ గారు చాలా అట్రాక్ట్ అవుతారు, ఇమీడియట్గా వాళ్ళని పిలిపిస్తారు అనేసి అని వింటూ ఉంటాం. అంటే తెలంగాణ ఫామ్ అయిన తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నప్పుడు చాలా మంది సీనియర్ లీడర్లను వెళ్ళి కలవడం, పార్టీకి రమ్మని ఆహ్వానించడం జరిగింది. మీ వైపు అది ఎప్పుడు రాలేదా బీఆర్ఎస్ నుండి? విద్యాసాగర్ రావు గారిని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ అడ్వైజర్, ఆయన ఏదో చెప్పబోతే ఏమై ఊకో, నీవు బుగ్గకాలు ఇచ్చిన తర్వాత కూడా మాట్లాడుతూ ఊరుకో అని చెప్పి మాట్లాడేది. కేసీఆర్ గారికి కావాల్సింది కొత్త విషయాలు తెలుసుకోవాలని కాదు, ఆయన ఆలోచన దాని ప్రకారం మిగతా వాళ్ళందరూ నడిపించుకోవాలి. గంటలు తరబడి ఆయన ప్రజెంటేషన్ అన్నీ పెట్టి ఆడ కూర్చోబెట్టినటువంటి వాళ్ళంతా కూడా చెప్పింది ఏమిటంటే, మేము ఇంజనీర్స్ 10 మంది నాకు చెప్పారు, మేము కూర్చునేది, మేము తీసుకెళ్ళిన ఫైల్స్ పేపర్స్ టేబుల్ మీద పెడితే టేబుల్ అంతా రద్దీగా కనబడుతుంది కదా, మా ఊళ్ళో పెట్టుకొని కూర్చునేవాళ్ళు, మధ్యలో స్నాక్స్ ఇస్తే తినడానికి బ్యాలెన్స్ చేసుకోవడానికి ఇబ్బంది పడేది. ఆయన చెప్పింది వినాలంతే. చెప్పి నేను చెప్పింది నేనైతే ఓపెన్గా చెప్పాను. రీడిజైన్ ప్రాజెక్టు ఈయన చేస్తుండేది నన్ను మొహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుకొస్తున్నాడు అని 2-3 సార్లు ప్రెస్లో చెప్పాను. మొహమ్మద్ బిన్ తుగ్లక్ గుర్తుకొస్తున్నాడంటే తర్వాత ఇంకోసారి ఏమన్నానంటే, రాత్రి ఆలోచన చేశాను, ఈ రకంగా నేను మాటికి 2-3 సార్లు అన్నాను, కేసీఆర్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ లాగా వ్యవహారం చేస్తున్నాడు. ఎందుకంటే మొహమ్మద్ బిన్ తుగ్లక్ రాజధానిని దౌలతాబాద్ తేవాలంటే మంచి ఆలోచన అది, ఎందుకంటే అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా. అయితే నీళ్లు లేక ఇబ్బంది పడ్డారు. కనీసం ఇప్పుడు ఈయనని తుగ్లక్ అంటే తుగ్లక్ ఆత్మ ఎంత క్షోభిస్తుంది ఇప్పుడు. కేసీఆర్ వ్యవహారం పద్ధతి ఆయన చేసేదే చేయాలి. ఆయన చేసినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీకు ఎంత వరిధాన్యం పండిపోయింది, పెరిగిపోయింది, ఓకే, అట్ వాట్ కాస్ట్ దానికి మాట్లాడకపోగా కాంట్రాక్టర్ నుంచి ఇప్పుడు ఎవరు దాని గురించి గట్టిగా అపోజ్ చేయడం, ఈ 4 వాటర్ కాన్సెప్ట్ ఎందుకు దీని ప్రచారంలోకి రావడం లేదు? ఫిబ్రవరి 28, 2016 హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. నేను డేట్తో సహా చెప్తున్నాను. ఆర్టికల్లో ఏముందంటే, ఇంజనీరియస్ కాన్సెప్ట్ లయింగ్ ఇన్ వేస్ట్. హనుమంతరావు గారిది అంతా చెప్పి డీటెయిల్స్ అంతా ఇచ్చి ఆ గ్రామంలో ఎట్లాంటి ఫలితాలు వచ్చాయని చెప్పి కింద ఏం చెప్పారంటే, దిస్ కాన్సెప్ట్ ఈజ్ కన్ఫైన్డ్ టు ది బ్యాక్ బర్నర్ బికాస్ దెర్ ఈజ్ నో మనీ టు బి పేడ్ టు ది కాంట్రాక్టర్స్. సో కాంట్రాక్టర్కి ఇవ్వడానికి పెద్ద ప్రాజెక్టులలో వచ్చినట్టు దీంట్లో డబ్బులు లేవు కనుక దీన్ని పక్కన పెట్టేశారు. దిస్ ఈజ్ మై మిషన్. దేశం అంతా కూడా దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఇంప్లిమెంట్ చేసే దిశలో ముందుకు పోవాలనేటువంటి ఆలోచన నాకు ఉంది. నేను ఇంతకుముందు చెప్పాను కదా, రాహుల్ గాంధీ గారికి చెప్తే ఇదే నీటి వనరుల గురించి నేను ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారి అంటే కలవడానికి ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళినప్పుడు స్పందన వేరుగా ఉంది. ఓకే, అందుకోసం సాటిస్ఫైగా ఉన్నారు. ఇది ఒకటేనమ్మా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశానికి ఏది మంచి జరగాలనుకున్నది ఆయన అయితేనే, అదే చాలా చెప్తుంటారు కదా, మోడీ అయితే ముమ్కిన్ అనేది, ఆయనతోటే సాధ్యమవుతుంది. అలాగే ఈ మధ్యకాలంలో మరొక వార్త, తెలంగాణలో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు పెట్టుకోబోతున్నాయి, జిహెచ్ఎంసీలో అది సాధ్యపడబోతుంది, అది ఖచ్చితంగా జరిగి తీరుతుందని చాలా బలంగా చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం చాలా స్పెక్యులేటివ్గా ఉంటాయి. పొత్తు లేకుండా బీజేపీ గెలవలేదు సౌత్ స్టేట్లో అన్నది దీనికి ఆజ్యం పోస్తుంది. ఇవన్నీ స్పెక్యులేటివ్గా ఉంది. దీని గురించి పార్టీలో వివిధ లెవెల్స్లో నేను నేషనల్ కౌన్సిల్ సభ్యునిగా ఉన్నా. ఒక్కొక్క చోట దీని మీద ఆలోచన చేసేవాళ్ళు, కమిటీ మాట్లాడేవాళ్ళు, డిస్కషన్ చేసేటువంటి వాళ్ళు
వాళ్ళు వేరే లెవెల్లో జరుగుతుంది. అది ఈ స్పెక్యులేటివ్గా ఉండేటువంటి దాంట్లో అది అది ఒక ఉర్దూలో సేయింగ్ ఉంటుంది, బేగానే షాదీ మే అబ్దుల్లా దివానా అని. తెలుగులో ఒక్కసారి. అంటే ఎవరిదో పెళ్ళైతుంటే తానే చేస్తున్నట్టుగా. అందుకే అడిగింది, హిందీలో ఇంపాక్ట్ కన్నా తెలుగులో ఎక్కువ ఉంటుంది కాబట్టి. నాకు ఎప్పుడు అట్లా మాట్లాడే అలవాటు లేదు. ఓకే. నాకు అభిప్రాయాలు ఉన్నా ఇట్లాంటి అభిప్రాయాలు ఎక్కడ ఎవరు అడిగితే ఎవరికి ఎక్కడ ఏ ఫోరంలో మాట్లాడాలి చేయాలి అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే నేను అని నా ప్రచారం చేసుకోవడం ముఖ్యం కాదు, మనం ఒక గోల్ రీచ్ కావాలి. అద్భుతం. ఏంటంటే ఇప్పుడు నీళ్ళకి సంబంధించి హ్యాపీగా ఉన్నారన్నారు, బట్ ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ లో ఏదో ఒకటి మనకు పొజిషన్, మిమ్మల్ని అభిమానించే వాళ్ళు కావచ్చు, ఫ్యామిలీకి సంబంధించి కావచ్చు ఉంటారు కదా, అటువైపు ఇంకా అవసరం లేదా పొజిషన్ అనేది నేను నిజంగా చెప్తున్నాను కదా. నేను 18 నవంబర్ 2022, 18th నవంబర్ 2022 మొట్టమొదటిసారి నేను ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారితో కలవడం జరిగింది. బండి సంజయ్, డి కరుణ వాళ్ళంతా ఉన్నారు. ఆ రోజు సరే బండి సంజయ్ ఉండి ఆయన మీడియాకి చెప్దాం పెడదాం అని, నాకేం లేదు, నేను కలిసింది మీడియాకి రాకుండా దాచిపెట్టాలనేది ఏం లేదు ఓకే అని అయింది. ఇదేమైందంటే అంతకుముందు ఆగస్టు 2022లో చాలా డీటెయిల్డ్గా నేను కాంగ్రెస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడితే ఒక ఆయన నదీం అని సెక్రటరీ నాతో వచ్చి 3 గంటల సేపు మాట్లాడాడు. ఆగస్టు 18, 19 ఆ రోజు ఆ ప్రాంతం. 20 నాడు అమిత్ షా గారు వస్తున్నారు, ఆయన వచ్చినప్పుడు ఏదో జరిగేటట్టు ఉంది అని వాళ్ళు ఏదో ఊహించమని ప్రియాంక గాంధీ చెప్పారంట. వెళ్ళి కలు ఎట్టి పరిస్థితుల్లో ఇది 3 గంటలు నాతో మాట్లాడాడు. నేను అన్ని విషయాలు చెప్పాను. నేను చెప్తాను, నేను పైకి చెప్తాను ఇవన్నీ కూడా. నేను సరే నాకేం ఇంట్రెస్ట్ లేదు, అయినా కానీ ఒక అతను వచ్చి కలిసిపోయిన తర్వాత నాకు ఇండివిజువల్గా ఏం లేదు, నాకు చెప్పేవన్నీ చెప్పాను. సో ఆయన అక్టోబర్లో నాకు కొందరు బీజేపీ ముఖ్యులు 2-3 కలిశారు. అమిత్ షా గారితో కలిశాను 18th నవంబర్. 25th నవంబర్ నాడు నేను ఢిల్లీలో పార్టీలో చేరాను. దాని తర్వాత ఇప్పటి వరకు మొన్న కొత్త అధ్యక్షుడ ఎంపిక రోజు నామినేషన్ ఫైల్ చేసేనాడు, ఆనాడు నేను ఢిల్లీలో పార్టీ ఆఫీస్లో అడుగుపెట్టింది. నేను ఢిల్లీకి పోవడమే తక్కువ, అంతకుముందు మా డాక్టర్ వాళ్ళు ఉండేది, అది వేరు. ఈ మధ్య ఢిల్లీకి పోలేదు. పోయినా ఓసారి ఇప్పుడు పోయినా ఎవరిని కలవలేదు. ఓకే, ఐ హ్యావ్ నాట్ ఎవరిని కలవలేదు. ఒక ఆర్ఎస్ఎస్ పెద్ద మనిషి తెలంగాణలో నన్ను అడిగారు, మీరు ఢిల్లీలో సంతోష్జీతో కలిశారా? సంతోష్జీ అంటే మొత్తం ఆల్ ఇండియా ఆర్గనైజేషన్కి ఇన్ఛార్జ్ కదా, ఆయన జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్. అంటే నేను కలవలేదు, కలిసే ప్రయత్నం కూడా చేయలేదు అంటే ఆయన ఆశ్చర్యపడ్డాడు. అంటే ఏమనలేదు కానీ ఆయన ఎక్స్ప్రెషన్ బాడీ లాంగ్వేజ్లో తెలిసిపోయింది. నేను కారణం ఏం చెప్పానంటే 2024లో ఈ మాకు సంభాషణ, 20 సంవత్సరాల క్రితం అప్పుడున్న ప్రధానమంత్రి దేశంలో ఉన్నటువంటి అతి క్లిష్టమైన ఆంతరిక భద్రత సమస్య నక్సలైట్ సమస్య అని చెప్పారు. ఓకే, ది మోస్ట్ సీరియస్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఇష్యూ. అటువంటి సమస్యకు ఏ విధంగా, దానికి సంబంధించినటువంటి విధానాలు ఏ విధంగా ఉండాలి, కార్యక్రమాలు ఏం చేయాలి, ప్రణాళికలు ఏముండాలి అనేది అధ్యయనం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ఒక టాస్క్ ఫోర్స్ని నియమించింది. దానికి ముందు ప్రైమ్ మినిస్టర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ నన్ను ఢిల్లీకి రమ్మని, నేను వెళ్తే నేను చెప్పేది రాసుకోవడానికి ఒక ప్యాడ్ పెట్టుకుని కూర్చున్నాడు. నేను చెప్పేదంతా రాసుకొని వచ్చాను, మీరు వినండి, కాగితాలు ఆయనకి ఇచ్చేసాను.
దాని తర్వాత ఈ టాస్క్ ఫోర్స్ని నన్ను కన్వీనర్గా పెట్టి అజిత్ జోగి లాంటి మాజీ ముఖ్యమంత్రిని సభ్యునిగా పెట్టి ఆ రకంగా 20 సంవత్సరాల నాటి చేశారు. ఆనాటికి ఈనాటికి ఇంకా నేను అనుభవం పెరిగింది. నా ఆలోచన 10 సంవత్సరాలు ఎన్డీఎంఏ చేశాను. చాలా విషయాల్లో నేను చాలా నేటి విషయంలో నేను చేసినటువంటి పరిశోధన ఈరోజు దేశంలో ఎటువంటి వాడు వచ్చి నిలబడ్డా ఐఎమ్ రెడీ టు ఆన్సర్. అండ్ ఐ టేక్ ఇట్ ఈజ్ ఎ ఛాలెంజ్. దీనికి మించింది ఇంకోటి లేదు. దీనికి మించింది ఇంకోటి ఎప్పుడైనా వస్తే ఇంకో హనుమంతరావు పుడితే తప్ప అది జరిగే పరిస్థితి కూడా లేదు. టీ హనుమంతరావు అది దట్ ఈస్ మై ఆన్ దట్ ఐఎమ్ ఫోకసింగ్. సో నేను కలవలేదు అక్కడ, నేను అడిగింది లేదు, నేను అడగాల్సింది లేదు. సింపుల్, ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేవు. లేదు, నేను చాలా ప్రశాంతంగా నేను చెప్పినట్టు ప్రశాంత్, నేను చాలా రెస్ట్లెస్. ఐఎమ్ ఆల్సో రెస్ట్లెస్. అంటే పొజిషన్ కావాలనుకున్నప్పుడు ఒక సమస్థితికి వచ్చేసారు, చేరుకున్నారు. దిస్ హ్యాస్ టు బి అచీవ్డ్. నేను సూపర్. జూలైలో మన రాధాకృష్ణన్ గారు గవర్నర్గా ఉన్నారు, మహారాష్ట్రలో కలిసి ఇది ఇంప్లిమెంట్ చేయాలంటే ఒక పైలట్ ప్రాజెక్టు మీరు చేయండి. అక్కడ కరువు ఎప్పుడు, మరాఠ్వాడ విదర్భ ఎప్పుడు కరువుతో బాధపడుతూ ఉంటారు అంటే ఆయన వెంటనే నేను చెప్పాను, ఆగస్టులో నేను 76 సంవత్సరాలు పూర్తవుతాయి. దిస్ ఈజ్ మై లైఫ్స్ మిషన్. నేను దీని మీదే నేను ఇది చేస్తాను అంటే మీరు ఇంత గట్టిగా, ఇంత కమిట్మెంట్తో, ఇంత ఎనర్జెటిక్గా మీరు చెప్తున్నారు. ఖచ్చితంగా వారు అక్కడ పైలట్ ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పి ఆలోచన చేశారు. అది కొంత వర్క్ మొదలైంది. ఆయన ట్రాన్స్ఫర్ అయిపోయి ఆయన మళ్ళీ ప్రమోషన్ వచ్చేసి వైస్ ప్రెసిడెంట్ అయ్యారు కనుక. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత బిజీ టైంలో అడగగానే ఇంటర్వ్యూ ఇచ్చి అనేక విషయాల గురించి కూలంకషంగా మాతో పాటు మా ప్రేక్షకులు తెలియజేశారు. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు సార్.